పెందుర్తిలో ఎన్ఆర్ఐలు కూటమి గెలుపు కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమ వంతు ప్రచారం చేస్తూ కూటమికి ఓటేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఏపీలో అభివృద్ధి కేవలం డబ్బుల పంపిణీతో సాధ్యం కాదన్నారు. యువత విచ్చలవిడిగా కల్తీ మద్యం, మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి బంగారు భవిష్యత్తు కల్పించాలన్నారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం తప్పకుండా అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఐదేళ్ల పాలన ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ పాలన కక్షక సాధింపు రాజకీయాలు అవనివ్వండి, మన రాష్ట్రాన్ని 10 సంవత్సరాల వెనకాల తీసుకెళ్ళిపోవడం, అభివృద్ధి లేకపోవడం. నేను ఒకటే నమ్ముతానండి, జనాలకి డబ్బులు ఇస్తే సరిపోదు, వాళ్ళకి ఉపాధి కల్పించాలి. ఈ ప్రభుత్వం మేజర్గా కాన్సన్ట్రేట్ చేసిన దాని గురించి అండి, ఉపాధి. డబ్బు సహాయం చేయాలి, వాళ్ళని బలపరచాలి. కానీ డబ్బులు ఎన్ని రోజులు ఉంటాయండి? మనం ఒక నెల ఇస్తారు, 2 నెలలు ఇస్తారు, ఎప్పుడప్పుడు ఇబ్బంది వస్తుంది గవర్నమెంట్కి, కోవిడ్ లాంటి ఇబ్బందులు వస్తాయి, అప్పుడు ఇవ్వలేకపోవచ్చు. ఉపాధి కల్పిస్తే వాళ్ళ కష్టం మీద బతుకుతారు. అది ఎవరో ఇచ్చింది కాదు, వాళ్ళ సొంత కష్టం. అలాంటి ఉపాధి హామీ పథకాలు తీసుకురావడానికి ఈ కూటమి ఏదైతే ఫామ్ చేశారో బీజేపీ, టీడీపీ, జనసేన, వాళ్ళ మేనిఫెస్టోలో మేజర్గా వాళ్ళు చూపించింది ఇదే. ఉచితంగా డబ్బులు ఇవ్వడం కాదు, మీకు ఉపాధి హామీ కల్పిస్తాం, ఆడవాళ్ళకి భద్రత. మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రేస్ చేసిన ఇష్యూ ఏదైతే ఉందో, మహిళలు కనిపించకపోవడం, మిస్ అవ్వడం, అఫీషియల్గానే ఇంత పెద్ద నెంబర్ ఉంటే అన్అఫీషియల్గా ఇంకెంత పెద్ద నెంబర్ ఉంటుంది. ఇలాంటి రాక్షస పాలన మనం వదిలి మనం బంగారు భవిష్యత్తు వైపు పరిగెత్తాలని, కూటమి ఆ పని చేయగలగదని నమ్మి యూకే నుంచి కానీ, కెనడా నుంచి కానీ, ఇతర విదేశాల నుంచి కానీ స్వచ్ఛందంగా మేము వచ్చి సేవ చేయాలని జనసేన, టీడీపీ, బీజేపీ లాంటి పార్టీని గెలిపించుకుని సెంట్రల్ నుంచి స్టేట్ వరకు, స్టేట్ నుంచి మన నియోజకవర్గం వరకు అందరినీ గెలిపించుకుని 175లో 175 భారీ మెజారిటీతో గెలిపించుకుని అభివృద్ధి వైపు పరిగెట్టడానికి చూడడం, ఇక్కడ మేము వచ్చి సేవ చేయడం జరుగుతుందండి. ముఖ్యంగా ఓటు, నాకున్న హక్కు, నా ఓటు, దాన్ని నేను వినియోగించుకోవడానికి యూకే నుంచి కానీ, కెనడా నుంచి కానివ్వండి మేమందరం వచ్చాం. సో ఈ 21 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తున్న 21 నియోజకవర్గాల్లో యూకేలో వచ్చిన 200 మంది జనాభా కానివ్వండి, యూకే నుంచి కెనడా నుంచి కానివ్వండి, యూఎస్ నుంచి కానివ్వండి, ఆస్ట్రేలియా నుంచి కానివ్వండి, అందరూ వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్రం బాగుపడాలి. యువత చాలా నష్టపోతున్నారు. యువత ఎందుకంటే గంజాయి మత్తుల్లో కానివ్వండి, లేదంటే ఆ దరిద్రపు లెక్కర వల్ల కానివ్వండి, ఆరోగ్యాలని చాలా దారుణంగా పాడు చేసుకుంటున్నారు. అండ్ ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి జీవితాలని నాశనం చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ లేదు, ఏమీ లేదు. దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది. మనకి ఎంతోమంది వలస వచ్చేస్తున్నారు కెనడాకి కానీ, అంటే ఎంతో మేధస్సు ఇక్కడి మన భారతదేశం నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యంగా వెళ్ళిపోతుంది. సో ఇలాంటివి అరికట్టడానికి మేము డబ్బులు తీసుకుని ఓటేసే జనాల్ని మీరు ఎంతవరకు చూసుంటారు. లక్షలు ఖర్చు పెట్టుకుని కేవలం మా హక్కుని కాపాడుకోవడానికి లక్షలు ఖర్చు పెట్టుకుని కొన్ని వందల వేల మంది ఎన్ఆర్ఐలు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని, జనసేన గాజు గ్లాస్ గుర్తు కానివ్వండి, టీడీపీ గుర్తు కానీ, మన సైకిల్ గుర్తు కానివ్వండి, కమలం బీజేపీ గుర్తు కానివ్వండి, వీళ్ళందరినీ మనం ఈరోజు ఈ సైకోని బయటికి తరిమి కొట్టాలని నిర్ణయించుకుని రావడం జరుగుతుంది. 5 ఏళ్ల పాలన ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ పాలన కక్షక సాధింపు రాజకీయాలు అవనివ్వండి, మన రాష్ట్రాన్ని 10 సంవత్సరాల వెనకాల తీసుకెళ్ళిపోవడం, అభివృద్ధి లేకపోవడం,